హాయ్ అండి. చూసారు గదా! నేనైతే ఈవినింగ్ రాగానే ఫస్ట్ చేసే పనే ఇదండి. ఇంట్లోకి గూడా వెళ్ళను నేను. బయటే ఉంటాను. అంటే రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఫస్ట్ అయితే ఈ చెప్పులు ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటానండి. ఎందుకంటే చిన్న పిల్లలున్నారు. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే హడావిడిగా వచ్చి అన్నీ బయటేసి వెళ్తారు గదా పిల్లలు. మళ్ళీ ఎవరన్నా తట్టుకొని పడతారని జెప్పేసి. దానికి తోడు ఏందంటే మా బండల మీద ఈ వర్షాలు పడ్డా గానీ ఊరకది జారుతా ఉండిద్ది. అందుకని ఎప్పుడూ నీట్‌గా క్లీన్ చేస్తా ఉంటాము. దానికి తోడు ఏందంటే డైలీ ఈవినింగు నేను క్లీన్ చేసి తుడిచేదాన్ని. ఈరోజు మాకు టైం కుదరలేదు. అందువల్ల అని చెప్పేసి నేను ఇప్పుడైతే వీడియో తీస్తున్నానండి. అంటే వీడియో కోసమని కాదులే. నేను ఈ మధ్య సరిగ్గా పెట్టట్లేదని చెప్పేసి ఇది పెట్టాము వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లీన్ చేసుకున్నాక నేనైతే డైలీ క్లీన్ చేస్తానండి మాపు వేసి. ఆ మాపు వేసి క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్ అయితే ఒకటి వాడుతున్నానండి. చాలా బాగుంది. అది ఒక ఆంటీ ఇంట్లో చేసి తీసుకొస్తారండి. ఈ బ్యాగులు చూసారా, క్యారేజీలు మా అల్లుడు వాళ్ళండి. వాళ్ళైతే రాగానే సైకిల్ తొక్కాలని చెప్పేసి అక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మనం తీసేదాకా అయితే మా చోటు బాబు క్యారేజ్ అక్కడే ఉండిద్ది. వాడు అస్సలు ఇంట్లోకి తీసుకురాడు. బ్యాగ్ అయినా క్యారేజ్ అయినా అన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోతాడు వాడు. వెళ్ళిపోయి ప్రశాంతంగా ఆడుకొని వస్తాడు. ఈరోజు ఏంటంటే నేను క్లీన్ చేసుకుంటుంటే అత్తమ్మ నేను వీడియో తీస్తానని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాడండి. నెక్స్ట్ వచ్చేసి వాడు నేను ఎటు తిరిగితే అటు పరిగెత్తుతూ ఉన్నాడు. చూశారు కదా, మేమైతే డైలీ చేసే పనే ఇది. అందరం చేసుకుంటాం కదా, కాకపోతే కొంచెం వర్క్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చి ఇదేనండి లిక్విడ్ చెప్పాను కదా, వేరే ఆంటీ ఇంట్లో చేస్తారు, అది వాడుతున్నాము. చాలా బాగుండిద్దండి. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. ఈ మంచం వచ్చేసి సమ్మర్ టైంలో మనం బయట కూర్చోటానికి ఉండిద్దని చెప్పి అక్కడ పెట్టుకున్నాము. ఆ చెప్పులు స్టాండ్లో అయితే ఎవరు చెప్పులు పెట్టరండి. అందరూ ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తారు. అందుకని చెప్పేసి నేను గోడ పక్కన పెడుతున్నా, రెగ్యులర్గా వాడేవి కదా అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మీరు గమనించినట్లయితే చాలా బాగా ఇది క్లీన్ చేసేటప్పుడు మనకి ఫ్లోర్ క్లీనింగ్ అయితే చాలా బాగా ఉండిద్దండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయాక నేను మళ్ళీ ఇంట్లో కూడా ఎట్లాగే క్లీన్ చేసుకుంటానండి. డైలీ చేసేదాన్ని, ఈరోజు కుదరలేదని చెబుతున్నాను కదా. మీరు అందరూ చూస్తున్నారు, అందరికీ నచ్చాలని లేదు. చాలామంది అయితే చూస్తున్నారు నా వీడియోస్, కానీ కొంతమందే దాంట్లో సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీ స్వాతి రమేష్. థ్యాంక్ యూ.